హంద్రీనీవా కాలువకు లైనింగ్ చేస్తూ అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా రెండో దశలో కాలువ లైనింగ్ చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోతాయన్నారు. కాలువను వెడల్పు చేసి సామర్థ్యాన్ని పెంచకుండా లైనింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మొదటి రెండు దశల్లో కాలువ వెడల్పు చేయాలని, ఆయకట్టు స్థిరీకరణ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుండా లైనింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ దీనిపై ముందుకెళ్లడం సరైనది కాదన్నారు. రాయలసీమ పేరు చెప్పి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అనంత వెంకటరామరెడ్డి విమర్శలు చేశారు. ఈ రాయలసీమ సస్యశ్యామలు కావాలన్నా, ఈ రాయలసీమ కూడా బాగుపడాలంటే నీళ్ళు అనేది కూడా చాలా అవసరం. అందుకోసం ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెకంజాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకు అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నుంచి ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి. నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఇది నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా, తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమ తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, తర్వాత రోసయ్య గారు వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన, కడకు 2012లో ఆ కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3850 క్యూసిక్కుల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్కులతో ఉన్నా కానీ నీరు వస్తానేది మాత్రం 2200 జీడిపల్లికి. కాబట్టి దాన్ని 3850 చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే, ప్రజాప్రతినిధులు అడిగితే 10,000 12,000 చేయమంటే 6,300 చేసిండేది. కానీ ఈరోజు కనీసం 6,300కైనా కానీ వెడల్పు చేస్తారేమో అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు 6,300 చెప్పాడు, కానీ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా, రాయలసీమ ప్రజలు కోరేది, అన్ని రాజకీయ పార్టీలు కోరేది 10,000 12,000 క్యూసిక్కులు కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో 6,300 కాకుండా ఇంకా కూడా 3,850 ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఒక దిక్కు చెప్తూనే, మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతున్న తరుణంలో గోదావరి జలాలనే బనకచెర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మేము ఒకటే నేను అడిగేది, మీరు ఎప్పుడైతే బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తే బనకచెర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు. బనకచెర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలువలో చేస్తే అది ఇది గాలేరు నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది. కానీ కర్నూలు కడపకి తీసుకొని పోవచ్చు, కానీ అనంతపురానికి చిత్తూరుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ దారులను అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక
వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది హంద్రీ నీవా మాత్రమే. అంటే హంద్రీ నీవాను 40 టీఎంసీలు కాదు 80 టీఎంసీలో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే హంద్రీ నీవా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అటువంటి వైపు ఇదికేమో బనకచర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జిల్లాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా 10,000 క్యూసిక్లో 12,000 క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము 3,850కే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ. అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు ఈ జిల్లాలపైన రాయలసీమపై నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయండి. నువ్వు వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు. ఎందుకంటే మీరు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సీ కూడా తీసుకొని రావాలా, సమాంతర కాలువన తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే కేశవ్ గారు కానీ అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా 2015లో పోయి ఆ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా 4,850కే అంటే ఇక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మన బార్డర్లోకి 106 కిలోమీటర్లు అంతకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల ఇంక హెచ్ఎల్సీ నుంచి భవిష్యత్తులో వచ్చే కూడా ఇంకెక్కడ అవకాశాలు లేవు. ఉండేది కేవలం హంద్రీ నీవాని. కాబట్టి హంద్రీ నీవాను వెడల్పు చేయండి. ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ఫేజ్లో 3,850కి మాత్రమే వెడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా రాయలసీమకు సంబంధించిన వారు అందరూ రాయలసీమ వారికి సంబంధించిన వారి పేరంతా కూడా రాయలసీమకే. ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా విన్నవించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలో ఉండే కరువు పేరు చెప్పేసి కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు. కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని 3,850 క్యూసిక్లకు మాత్రమే పరిమితం చేసి వెడల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి 10,000కు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇంకా నేను చాలామందిని అడుగుతున్నాను కూడా ఈరోజు కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ జిల్లాలో రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచన చేయండి. రాజకీయాలు మళ్ళా ఉంటాయి, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఏ పార్టీ అనేది కూడా కాదు. బట్ ప్రజలు అనేది ఈ ప్రాంతం అనేది చాలా ముఖ్యము. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి వెంటనే మీరందరూ కూడా ఇప్పుడు ఉండే రాయలసీమ ఉండే ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదో లేకుండా మూకుమ్మడిగా అందరు కలిసికట్టుగా పోయి నేను మళ్ళా కూడా చెప్తున్నాను, మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఈ హంద్రీ నీవా ప్రాజెక్టుని వెడల్పు చేయండి. మీకు చేత కాకపోతే శాశ్వతంగా మీరు లైనింగ్ చేసే ఇంకా వెడల్పు చేయడానికి అవకాశమే ఉండదు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా. కాబట్టి పెద్ద ఎత్తున దెబ్బతీసినట్లయితే నిజంగా చెప్పాలంటే చేస్తుంది ద్రోహం చేసినట్లయితుంది. కాబట్టి దానికోసం వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.